దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలో భారీగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులను తమ సొంత ఊరిలోని తపాలా శాఖలోనే పొందవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 14, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండాలి. అయితే 10వ తరగతి సబ్జెక్టులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు ₹100 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్మెన్లకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు చెల్లింపులు ఫిబ్రవరి 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నింపిన దరఖాస్తులు ఏవైనా పొరపాట్లుంటే సవరణలకు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకు 12,000 నుంచి 29,380, ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు 10,000 నుంచి 24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది.